నమస్కారం అండి. ఈరోజు పోతవరం గ్రామంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దర్వాజా ముహూర్తానికి జనాలు అంతా ఇచ్చే ఉన్నారు. ఆ కార్యక్రమానికి భక్తజనాలు మొత్తం ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆ ముహూర్తానికి అందరూ కాయకర్పూరం అన్ని దగ్గర తీసుకుని వచ్చి చేస్తున్నారు. మేము చిన్నపిల్లలప్పుడు అది ఒక సత్రం అనేది సత్రం అనేది ఉండేది. అక్కడ అంతా బిచ్చగాళ్ళు అంతా అక్కడ సాయంత్రానికి బస చేసి అక్కడ ఏదో కాసేపు అట్లా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కొన్నాళ్ళ పాటు వేరే బ్రాహ్మణ్స్ వచ్చేసి అక్కడ దాంట్లో జీవనం గడిపారు. అది అయిపోయినాక కొంతకాలం నుంచి బ్రహ్మంగారు అక్కడ వెలిసి ఉన్నారు. వెలిసి ఉంటే ఇక్కడ ఊరు గ్రామ పెద్దలందరూ కలిసి ఒక గుడి ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ అనుకొని దాన్ని ఈ మధ్యకాలంలోనే ఒక బేసమట్టం వేశారు. బేసమట్టం వేసేసి ఈరోజు ఆ దర్వాజా పెడదామని చెప్పేసి అందరూ గ్రామ పెద్దలందరూ సహకరించి ఇలా చేస్తున్నారు. అయ్యవార్లు అందరూ వచ్చున్నారు. ఊర్లో గ్రామ పెద్దలందరూ వచ్చున్నారు. అక్కడంతా పూజా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఏదో ఊర్లో కూడా అదొక కన్నుల పండగగా ఉంది ఈరోజు చూస్తుంటే. చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు, వేద బ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతా గూఢమారు మ్రోగేటట్టు చిలకమ్మ పలుకవే పలుకు. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు, దేవుడే తామని చెప్పుకొని తిరిగేరు. చేతిలో విభూతి ఉండరాదేరు, చిటికెలోన తనుల సేవలందేరు చిలకమ్మ పలుకవే పలుకు. అన్ని రంగాలలో సంఘాలు పుట్టేను, చీటికి మాటికి సమ్మెలేదరిగేను. యజమాని శ్రామికుల దేశాలు ప్రబలేను, దినదినం కష్టంగా బ్రతుకులే మారేను చిలకమ్మ పలుకవే పలుకు. ఎంగిలాకులనే విక్రయిస్తారు, మలమూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు. ఇనుమును దేశాలకి గుమ్మతులు చేస్తారు, గుళ్ళోన లింగాల గుళ్ళగి చేస్తారు చిలకమ్మ పలుకవే పలుకు. నోటి మాటకు విలువ లేకపోయేను, కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను. పంది కడుపున ఏనుగు పిల్ల పుట్టేను, మనిషితో మాటలాడేను చిలకమ్మ పలుకవే పలుకు. ప్రజల సొమ్మంతా గుట్టుమని తీస్తారు చిలకమ్మ పలుకవే. ధ్రువం తేరాజావరణ గ్రహం తేజ బృహస్పతి ధ్రువం తేంద్రచాగ్నే రాష్ట్రం దురాయుధం ధ్రువం. జగద్గురు శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణ తర్వాత పూజం కంకణ ధారణం కరిష్యేతు. కొండలన్నీ పిండి కొట్టి వేస్తారు, నదులు అడ్డం కొట్టి ఎదుపులో కడతారు. హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో, హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో పలుకు.
క్షాళమాఖ్యన్మోద్యం దోహానాదేనురగస్వాన ప్రతిష్టదైతే తరువాత ప్రాణ ప్రతిష్ట నిర్మితాంకరిష్యేదే కామ్యతు నిదే పునరస్వాసి చతుర్ణైతురు జగద్గురు శ్రీ విరాట్ కోటిదేవ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రవణములు దూరదర్శినులు దూరశ్రవణములు దూరదర్శినులు శాలలో వ్యాపించిపోయేను చిలకమ్మ పలుకవే పలుకు కాళహస్తేశ్వరుని ఘనత తగ్గేను తిరుపతి స్వామి ప్రభ వెలిగిపోయేను కంచి కామాక్షమ్మ కన్నీరు కార్చేను గజవాడ దుర్గమ్మ కొండ పగిలేను చిలకమ్మ బ్రాహ్మణ ఆహ్వానం స్థాపయామి పూజయామి పాయలుగా చీలేను భరతఖండము కాశ్మీరమున గొప్ప కలహాలు రేగే